చిచ్చుకాకి ఒక వ్యాపారవేత్త. ఆమె ఆస్తిపాస్తులేమిటంటే గట్టిగా నల్లగా మెరిసిపోతున్న 10 బర్రెలు. చిచ్చుకాకి ఆ బర్రెలంటే ప్రాణం. వాటిని నా బంగారు గనులు అని ముద్దుగా పిలుచుకుంటుంది. ప్రతిరోజు చిచ్చుకాకి దినచర్య ఉదయం 4 గంటలకే మొదలవుతుంది. లేవగానే తన కొడుకు చిన్నుకాకి ఇంకా దుప్పటి ముసుగులో గురక పెడుతుంటే ఈమె మాత్రం చల్లటి నీటితో ముఖం కడుక్కుని బకెట్ తీసుకుని బర్రెల కొట్టం వైపు నడుస్తుంది. చిచ్చుకాకి పాలు పితుకుతూ, లే లక్ష్మి, పాలివ్వ తల్లి. ఏ పాల మీద నా వ్యాపారం ఆధారపడి ఉంది. చూడు, ఈ రోజు నువ్వు ఎంత పాలిస్తే అంత మంచి గడ్డి పెడతాను. పాలు పితికిన తర్వాత చిచ్చుకాకి ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసుకుని పెద్ద గిన్నెలో పాలు పెట్టుకుని కూర్చుంటుంది. అప్పటికే ఊరంతా నిద్రలేస్తుంది. సరిగ్గా 6 గంటలకు మొదటి కస్టమర్ తుని పిచ్చుక తన చిన్న గిన్నె పట్టుకుని వస్తుంది. గుడ్ మార్నింగ్ చిచ్చు, పాలున్నాయా? చిచ్చుకాకి గంభీరంగా, పాలు లేకుండా ఇక్కడ టేబుల్ వేసుకుని కూర్చున్నా నాతోనే. నా బర్రెలు పాలు ఇవ్వడం ఎప్పుడైనా ఆపాయా? అవి మిషన్ లాంటివి. ఎంత కావాలి? ఒక 1/2 లీటర్ ఇవ్వు. మా బుజ్జికివ్వాలి. ధర కొంచెం తగ్గించొచ్చు కదా. మొన్నటికి మొన్న 2 గింజలు పెంచావు. తగ్గించడమా? తుని, నువ్వు పొలం పని చేస్తావు, నీకు తెలీదా? గడ్డి ధర పెరిగింది, తౌడు ధర పెరిగింది. నా బర్రెలకు నేను బాదం పప్పులు పెట్టి మేపుతున్నాను. ఈ పాలల్లో అంత బలం ఉంది. ఈ పాలు తాగితే మీ బుజ్జి నా చిన్నులాగా బలంగా తయారవుతుంది. అంతలోనే స్టైల్గా నడుచుకుంటూ లూసీ పావురం వస్తుంది. ఓ మై గాడ్ చిచ్చు, పొద్దున్నే నీ గొంతు ఎంత గట్టిగా వస్తోంది. నా నిద్రంతా పాడు చేసావు. త్వరగా 1 లీటర్ పాలివ్వు. నాకు ఈరోజు స్పెషల్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఫేస్ ప్యాకా? లీటర్ పాలతోనే? అయ్యో లోసే, ఎంత ఖరీదైన పాలలో ముఖానికి రాసుకుంటావా? తాగితే ఒంటికి పడుతుంది కదా. నా బర్రె పాలు ఎంత విలువైందో తెలుసా? నీ బర్రె పాల కంటే నా ముఖం విలువైంది చిచ్చు. నువ్వు నీ బిజినెస్ చూసుకో, నా బ్యూటీ నేను చూసుకుంటాను. త్వరగా పోయి, నాకు పార్లర్కి టైం అవుతుంది. ఆ తర్వాత చోటు చిలుక వస్తుంది. చిచ్చు, 2 లీటర్లు ఇవ్వు. మా పన్నుగాడికి ఈ మధ్య బలం చాలడం లేదు. నీ పాలు తాగి ఏమైనా బరువు పెరుగుతాడేమో చూద్దాం. కానీ నీళ్లు కలపలేదు కదా. చిచ్చుకాకి కోపంగా, ఏయ్ చోటు, నోరు అదుపులో పెట్టుకో. చిచ్చుకాకి పాలల్లో నీళ్లు కలపడం అంటే బంగారంలో మట్టి కలపడం లాంటిది. నా వ్యాపారంలో మోసం ఉండదు. అందుకే నా బర్రెలు నా మాట వింటాయి. ఇదిగో చిక్కటి పాలు తీసుకో, గింజలు సరిగ్గా లెక్క పెట్టేవో. అలా ఉదయం పూట వ్యాపారం ముగించి చిచ్చుకాకి ఇంట్లోకి వెళ్తుంది. ఒరే చిన్నగా, లేవరా, టైం 8 అయింది. నేను వంట చేశాను, తిని బర్రెలను మేతకు తీసుకెళ్ళు. అమ్మో, ఈ రోజులంతా బర్రెలతోనేనా? నాకు బోర్ కొడుతుంది. బోర్ కొడితే ఎలారా? ఆ బర్రెల వల్లే మనకు తిండి దొరుకుతుంది. అవి మన ఏటీఎం మిషన్లో మర్యాదగా తిని అప్పుడప్పుడు నువ్వు కూడా వాటిని మేతకు తీసుకెళ్ళాలి. చిచ్చుకాకి వంట చేసి కొడుకు పెట్టి తాను కూడా తిని ఆ 10 బర్రెల తాడు పట్టుకుని ఊరి బయటున్న పచ్చిక బయళ్లకు తీసుకెళ్తుంది. సాయంత్రం వాటిని తిరిగి కొట్టంలో కట్టేస్తుంది. రాత్రి భోజనం అయ్యాక అందరూ ఇళ్లల్లో వెచ్చగా పడుకుంటే చిచ్చుకాకి మాత్రం ఒక మంచం వేసుకుని కొట్టం బయట పడుకుంటుంది. తుని పిచ్చుక ఒకరోజు రాత్రి అటుగా వెళ్తూ, ఏంటి చిచ్చు, ఈ బయట పడుకున్నావు? దోమలు కుట్టవా? దోమలు కుట్టినా పర్వాలేదులేతోనే. నా బర్రెలు నా కళ్ళ ముందే ఉండాలి. ఈ కాలంలో దొంగలు ఎక్కువగా ఉన్నారు. ఏమాత్రం ఎవరు పాటుగా ఉన్నా నా బంగారు గనుల్ని ఎవడైనా ఎత్తుకుపోతే నా పరిస్థితి ఏంటి? నా జీవనాధారం అవే. తుని నవ్వి, నీ పిచ్చి కాని ఈ ఊర్లో ఎవరు దొంగతనం చేస్తారు అని వెళ్ళిపోయింది. ఒకరోజు ఆదివారం వచ్చింది. చిచ్చుకాకి పట్నంలో ఏదో ముఖ్యమైన పని పడింది. ఒరే చిన్నగా, నేను పట్నం వెళ్ళాలి. ఈ రోజు నువ్వు బర్రెలను మేతకు తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా చూసుకో. చిన్నుకాకి అప్పుడే క్రికెట్ బ్యాట్ పట్టుకుని, ఏంటి ఈ రోజా? అమ్మో, ఈ రోజు ఆదివారం. నా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నారు. నేను రాను, నా వల్ల కాదు. ఆ బర్రెలు గడ్డి తినడానికి గంటలు పడుతుంది. చిచ్చుకాకి ఒక్క క్షణం ఆగి ఆలోచించి, అయితే ఒక పని చెయ్యి. నీ ఫ్రెండ్స్ బుజ్జి బన్నులను కూడా రమ్మను. వాళ్ళని కూడా బర్రెలతో పాటు అడవి వైపు తీసుకెళ్ళావు. అక్కడ బర్రెలను వదిలేసి మీరు హాయిగా పండ్లు తెంపుకోవచ్చు, దాగుడు మొదలు ఆడుకోవచ్చు. సాయంత్రం తిరిగి వచ్చాయండి, సరేనా? చిన్నుకాకి ఉత్సాహంగా, ఓ, ఇది బాగుంది. పండ్లు కూడా దొరుకుతాయా? అయితే ఓకే, బుజ్జి బన్నులను కూడా తీసుకెళ్తాను.
చిచ్చుకాకి సంతోషంగా పట్నం బయలుదేరింది. చిన్ను ఆ 10 బర్రెలను తోలుకుంటూ బయలుదేరాడు. దారిలో బన్ను పుజ్జి కనిపించారు. ఒరే బన్ను, బుజ్జి, రండ్రా, మనం అడవికి వెళ్దాం. మా అమ్మ పట్నం వెళ్ళింది. బర్రెలను మేపుతూ మనం పండ్లు తిందాం, ఆడుకుందాం. వావ్, సూపర్ ఐడియా. ఈ రోజు స్కూల్ లేదు కదా, మా అమ్మ కూడా ఏమీ అనదు. పదండి. ముగ్గురు కలిసి బర్రెలను ఒక పెద్ద పచ్చిక బయలులో వదిలేశారు. ఆ బర్రెలు నెమ్మదిగా గడ్డి మేస్తున్నాయి. పిల్లలు ముగ్గురు ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని కబుర్లు మొదలుపెట్టారు. ఒరే చిన్నగా, మీ అమ్మ సూపర్ రా. బర్రెలతో ఎంత సంపాదిస్తుందో. రోజు పాలు అమ్ముతుంది కదా. చిన్నుకాకి గర్వంగా, అవును, మా అమ్మ దగ్గర చాలా డబ్బులున్నాయి. ఈ బర్రెలు నా ఫిక్స్డ్ డిపాజిట్లని చెబుతుంది. మీ అమ్మ ఏం చేస్తుంది బన్ను? మా అమ్మ షాప్ లో కూర్చుంటుంది. రోజు చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముతుంది. కానీ మా అమ్మ దగ్గర ఎప్పుడు డబ్బులు లేవురా. అప్పులు ఎక్కువయ్యాయని అంటుంది. మా అమ్మ అయితే పాపం పొలంలో కష్టపడుతుంది. రోజు కూరగాయలు పండిస్తుంది. మా అమ్మ అంటుంది డబ్బు కంటే కష్టపడి పని చేయడమే ముఖ్యమని. నాకు తెలిసి మీ అమ్మే అందరికంటే ఎక్కువ సంపాదిస్తుంది చిన్నుగా. అవును, అందుకే మా అమ్మ బర్రెలను అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. రాత్రి కూడా వాటి దగ్గరే పడుకుంటుంది. అలా వాళ్ళు సాయంత్రం వరకు ఆడుకుని బర్రెలను తీసుకుని ఇంటికి తిరిగొచ్చారు. సాయంత్రం చిచ్చుకాకి పట్నం నుండి తిరిగొచ్చింది. చిన్ను కోసం వేడివేడిగా బిర్యానీ ప్యాకెట్ తెచ్చింది. ఒరే చిన్నగా, బర్రెలన్నీ ఉన్నాయా? లెక్క పెట్టావా? అన్నీ ఉన్నాయిలే అమ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏం తెచ్చావు? నీకిష్టమని బిర్యానీ తెచ్చాన్రా. చిన్ను సంతోషంగా బిర్యానీ తిన్నాడు. రాత్రయింది. చిచ్చుకాకి, సరేలే చిన్న, నువ్వింట్లో పడుకో, నేను కొట్టం దగ్గర పడుకుంటాను అని మంచం బయట వేసుకుంది. కొన్ని రోజులు చలికాలం వచ్చింది. ఈసారి మామూలు చలి కాదు, ఊరిని గజగజ వణికించే చలి. రాత్రిపూట దట్టంగా మంచు కురుస్తుంది. చెట్ల ఆకుల మీద, గడ్డి మీద తెల్లటి మంచు పొరలు కడుతోంది. పొద్దున్నే లేవాలంటే పక్షులన్నీ బద్దకిస్తున్నాయి. కాని చిచ్చుకాకి మాత్రం ఆగదు. ఉదయం 5 గంటలకే వణుకుతూ, అబ్బబ్బబ్బబ్బా, చలి చంపేస్తుంది. కానీ నా బర్రెలు పాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నా కస్టమర్లు పాల కోసం ఎదురు చూస్తారు. ఆమె ఆ గడ్డకట్టే చలిలోనే లేచి పాలు పితికి టేబుల్ వేసుకుని కూర్చుంది. తుని పిచ్చుక స్వెట్టర్ మఫ్లర్ చుట్టుకుని వస్తూ, అమ్మో చిచ్చు, నువ్వు మనిషివా యంత్రానివా? ఇంత చలిలో కూడా లేచి పాలమ్ముతున్నావా? నాకైతే దుప్పట్లో నుండి కాలు బయట పెట్టాలంటేనే భయంగా ఉంది. భయపడితే ఎలాతనే? వ్యాపారం అంటే అంతే. ఈ చలిలో వేడి పాలు తాగితేనే ఆరోగ్యం. తీసుకో, ధర మాత్రం సేమ్. చిచ్చు, త్వరగా ఇవ్వు. నా రెక్కలు కూడా గడ్డకట్టుకుపోయాయి. ఈ చలికి ఫేస్ ప్యాక్ కాదు కదా, కనీసం ముఖం కడుక్కోవాలన్న భయమేస్తుంది. అందరూ చలికి వణుకుతూ పాలు కొనుక్కుని వెళ్లారు. ఆ తర్వాత చిచ్చుకాకి ఆ మంచులోని బర్రెలను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తెచ్చింది. ఆ రోజు రాత్రి చలి మరింత పెరిగింది. బయట మంచు వర్షంలా కురుస్తోంది. అమ్మో, ఈ రోజు వద్దు, బయట పడుకోకు, చలికి చచ్చిపోతావు. దయచేసి లోపల పడుకో అమ్మా. లేదురా చిన్నగా, చలి ఎంత ఉన్నా నా బర్రెలు నాకు ముఖ్యం. ఈ మంచు అదను చూసి దొంగలు రావచ్చు. నేను బయటే పడుకుంటాను. నువ్వెళ్ళి తలుపు వేసుకో. చిన్నుకాకి ఎంత బ్రతిమిలాడినా చిచ్చుకాకి వినలేదు. 2 దుప్పట్లు కప్పుకొని కొట్టం బయట మంచం మీద పడుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక అందరూ గిన్నెలు పట్టుకుని పాల కోసం వచ్చారు. కాని ఆశ్చర్యం, ఇంటి ముందు టేబుల్ లేదు, చిచ్చుకాకి లేదు. ఏంటిది? చిచ్చు ఇంకా పాలు పితకలేదా? టైం 7 అవుతుంది. సూర్యుడు కూడా వచ్చాడు. బహుశా చలికి లేవలేదేమోలే. ఒకసారి పిలుద్దాం. చిచ్చు, ఏయ్ చిచ్చు! ఎంత పిలిచినా సమాధానం లేదు. ముగ్గురు కొంచెం కంగారుగా తలుపు తట్టారు. లోపల నుండి చిన్నుకాకి ఏడుస్తూ తలుపు తీశాడు. ఏమైంది చిన్ను? ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ ఎక్కడా? చిన్నుకాకి ఏడుస్తూ, అదే అంటే రాత్రి నేను వద్దన్నా వినకుండా ఆ మంచులో బయటే పడుకుంది. పొద్దుటి నుండి లేవడం లేదు. చలి జ్వరం వచ్చింది. లక్ష్మి, లక్ష్మి అని కలవరిస్తోంది. ముగ్గురు లోపలికి పరిగెత్తారు. చిచ్చుకాకి మంచం మీద చలికి గజగజ వణుకుతూ జ్వరంతో కాలిపోతుంది. అయ్యో చిచ్చు, ఎంత పని చేశావు? ఈ చలిలో బయట పడుకోవాలా? నీకేమైనా పిచ్చా? చిచ్చుకాకి బలహీనంగా, నా బర్రెలలోసే దొంగలెత్తుకుపోతే. ఓహ్, నీ పిచ్చి తగ్గలేదు. ఈ ఊర్లో ఎవరు దొంగతనం చేస్తారు?
ఈ చలిలో కనీసం దొంగ కూడా దుప్పటి కప్పుకొని పడుకుంటాడే కాని నీ బర్రెలను ఎత్తికెళ్లడానికి రాడు. నీకంత భయంగా ఉంటే ఒక పని చెయ్యి. ఏం ఏం పని? ఈ మధ్య పట్నంలో సీసీ కెమెరాలు అమ్ముతున్నారు. అవి చిన్న కళ్ళ లాంటివి. వాటిని నీ కొట్టం చుట్టూ, ఇంటి చుట్టూ పెట్టించు. అప్పుడు నువ్వు హాయిగా ఇంట్లో వెచ్చగా పడుకొని నీ టీవీలో నీ బర్రెలేం చేస్తున్నాయో చూడొచ్చు. దొంగ వస్తే వాడు కూడా రికార్డ్ అవుతాడు. అప్పుడు పట్టుకోవచ్చు. చిచ్చుకాకి కళ్ళు మెరిశాయి. నిజంగానా? టీవీలో కనిపిస్తాయా? అప్పుడు నేను లోపల పడుకోవచ్చా? అవును, ఆ మాత్రం దానికి ప్రాణం మీదకు తెచ్చుకుంటావా? ముందు నువ్వు ఈ కషాయం తాగు. తుని పిచ్చుక ఇచ్చిన ఐడియా చిచ్చుకాకి బాగా నచ్చింది. జ్వరం తగ్గిన వెంటనే పట్నం నుండి మనుషులను పిలిపించి తన ఇంటి చుట్టూ, బర్రెల కొట్టం చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించింది. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి తన ఇంట్లో వెచ్చని దుప్పటి కప్పుకొని చేతిలో వేడి పాలు తాగుతూ చిన్న టీవీలో తన 10 బర్రెల కొట్టంలో హాయిగా గడ్డి తినడం చూస్తూ కూర్చుంది. చిచ్చుకాకి నవ్వుకుంటూ, అమ్మయ్య, నా బంగారు గనులు భద్రంగా ఉన్నాయి. నేను కూడా భద్రంగా ఉన్నాను. ఈ తుని పిచ్చుకకు ఒక్కోసారి మంచి ఐడియాలే వస్తాయి. అప్పట్నుండి చిచ్చుకాకి ఆ చలికాలంలో హాయిగా ఇంట్లోనే పడుకుంది. పిసినారి పిచ్చుక పెళ్లి విందు. తుని పిచ్చుకకు తల్లిదండ్రులు లేరు. అయినా ఆమె నిరాశపడలేదు. చిన్నప్పట్నుండి శ్రద్ధగా చదువుకుంది. రాత్రింబవళ్లు కష్టపడి పట్నంలోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగం వచ్చిన మొదటి రోజు నుండే తుని పిచ్చుక పొదుపు చేయడం మొదలుపెట్టింది. ఆమె జీతం 10,000 అయితే అందులో 9,000 దాచిపెట్టేది. ఆమె పొదుపు ఎంత గొప్పదంటే తుని పిచ్చుక తనలో తాను, ఆఫీస్ ఇక్కడికి 5 కిలోమీటర్లు, ఆటోలో వెళ్తే రోజుకు 50 రూపాయలు, అంటే నెలకు 1,500. అదే నేను నడుచుకుంటూ వెళ్తే ఆ 1,500 మిగులుతాయి కదా, పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. అలా తుని పిచ్చుక డబ్బులు ఖర్చవుతాయనే భయంతో రోజు ఆఫీస్కు నడుచుకుంటూనే వెళ్లేది, నడుచుకుంటూనే వచ్చేది. అలా 1 సంవత్సరం పాటు కష్టపడి పైసా పైసా కూడబెట్టింది. ఆమె బ్యాంకు ఖాతాలో 1,00,000 రూపాయలు జమయ్యాయి. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక అలారం మోగినా వినకుండా గాఢ నిద్రలో మునిగిపోయింది. ఉలిక్కిపడి లేచి చూసేసరికి సమయం ఉదయం 10 గంటలయింది. అయ్యో దేవుడా, 10 గంటలైందా? నా ఆఫీస్ టైం 9 గంటలకే కదా. ఈ రోజు ముఖ్యమైన మీటింగ్ ఉంది. బాస్ నన్ను చంపేస్తాడు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే మధ్యాహ్నం అవుతుంది. అయ్యో, నా డబ్బులు పోయినా పర్వాలేదు. ఈ ఒక్కరోజు ఆటోలో వెళ్ళాలి. తుని పిచ్చుక కంగారుగా తయారయ్యి బ్యాగ్ తగిలించుకుని రోడ్డు మీదకు పరిగెత్తింది. అప్పుడే ఒక ఆటో ఆమె ముందు ఆగింది. ఆటో డ్రైవింగ్ సీట్లో చిచ్చుకాకి గంభీరంగా కూర్చొనుంది. అక్క, త్వరగా బర్డ్స్ టవర్స్ కి పోనివ్వా, నాకు చాలా లేట్ అయిపోయింది. చిచ్చుకాకి ఆటో స్టార్ట్ చేయకుండా మీటర్ వైపు చూస్తూ, బర్డ్స్ టవర్స్ కా అవుతుందిలే, కానీ 150 రూపాయలు ఇచ్చుకోవాలి. తుని పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి 150 రూపాయలా? 5 కిలోమీటర్లకేనా? మీటర్ వేయక్క. ఆహా, మీటర్ కావాలా? మీటర్ వేస్తే 100 అవుతుంది, కానీ ఇది పీక్ అవర్. పైగా నేను పొగలు కక్కే ఆటోలో నిన్ను తీసుకెళ్తున్నాను. దానికి పొల్యూషన్ ఛార్జ్ 50 రూపాయలు ఎక్స్ట్రా. మొత్తం 150. ఇష్టమైతేరా, నాకు టైం వేస్ట్ చెయ్యకు. అక్క, ఇది దారుణం. 150 ఎక్కడిది? నేను రోజు నడిచే వెళ్తాను. 100 ఇస్తాను పద. 100కైతే నిన్ను సగం దూరం తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెరువులో దించుతాను. అక్కడ నుండి నువ్వు ఈదుకుంటూ వెళ్ళా. 150 ఇస్తేనే ఆఫీస్ ముందు దించుతాను. అయ్యో, నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది. దయచేసి అర్థం చేసుకో అక్క. సరే, 120 రూపాయలు ఇస్తాను ప్లీజ్. చిచ్చుకాకి సగం మనసుతో 120 రూపాయల నా డిజిటల్ కి కూడా రావు. సరేలే, పాపం చదువుకున్న దానిలా ఉన్నావు, ఎక్కువ. కానీ నా ఆటో నత్తకన్నా నెమ్మదిగా వెళ్తుంది. దానికి నేను బాధ్యురాలిని కాదు. చిచ్చుకాకి ఆటోను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దారిలో ప్రతి గల్లీ తిప్పుతూ చివరికి 2 గంటల తర్వాత తుని పిచ్చుకను ఆఫీస్ దగ్గర దించింది. తుని పిచ్చుక డబ్బులు విసిరికొట్టి, ఇదిగో నీ 120. నీ వల్ల నా జీవితం నాశనమైంది. ఏంటి? నా ఆటో ఎక్కినందుకే నీకు ఈ రోజు ఆఫీస్ చూసే భాగ్యం కలిగింది. వెళ్ళు వెళ్ళు. తుని పిచ్చుక కంగారుగా ఆఫీస్లోకి పరిగెత్తింది. ఆమె బాస్ కోపంగా తన గది ముందు నిలబడి ఉన్నాడు. తుని, టైం ఎంత అయిందో చూసావా? మధ్యాహ్నం 12 గంటలు. 2 గంటలు లేట్ గా వస్తావా? మీటింగ్ అంతా నాశనం చేశావు. నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను.
సార్ ప్లీజ్ సార్, ఆ ఆటో డ్రైవర్ చిచ్చుకాకి నన్ను మోసం చేసింది. నో, ఇంకేం మాట్లాడకు. నీ జీతం లెక్క చూసి చెక్ చేసుకో. ఇక రానవసరం లేదు. తుని పిచ్చుక గుండె బద్దలయ్యింది. తన పొదుపు, తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది. తుని పిచ్చుక ఇంట్లో కూర్చొని తన భవిష్యత్తు గురించి ఏడుస్తూ ఉండగా ఆమె స్నేహితురాలు పెళ్లిళ్ల పేరయ్య అయిన మహీగ్రద్ద వచ్చింది. ఏంటి తుని అలా ఉన్నావు? ఆఫీస్కెళ్ళలేదా? తుని పిచ్చుక జరిగిందంతా చెప్పి, అంతా ఆ చిచ్చుకాకి వల్లే నా ఉద్యోగం పోయింది మహి. ఇప్పుడు నా గతి ఏంటి? అయ్యో, ఎంత పని జరిగింది. సరే బాధపడకు, జరిగిందేదో జరిగింది. ఉద్యోగం పోతే పోయింది. నేను నీకొక మంచి పెళ్లి సంబంధం తెచ్చాను. దాన్ని చేసుకుంటే నువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన పనే లేదు. పెళ్ళా? నాకా? అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి పేరు లూసి పావురం. మన పక్క ఊర్లోనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. 1,00,000 రూపాయల జీతం. చాలా మంచివాడు, సౌమ్యుడు. నీలాగే ఒంటరి. నీ ఫోటో చూపించాను, తెగనే వచ్చేసావు. 1,00,000 రూపాయల జీతమా? అయితే పర్లేదు. కానీ నా దగ్గర నేను దాచుకున్న 1,00,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పెళ్లి ఖర్చులు ఎలా? వాళ్లకు కట్నమేం వద్దు. నువ్వు ఒప్పుకుంటే వచ్చే వారమే నిరాడంబరంగా పెళ్లి చేసుకుందాం. తుని పిచ్చుక ఆలోచించి, సరే మహి, కానీ ఒక షరతు. పెళ్లి మొత్తం నా 1,00,000 రూపాయల లోపే అవ్వాలి. 1 రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. నేను చాలా పొదుపుగా పెళ్లి చేసుకుంటాను. సరేలే తల్లి, నీ ఇష్టం. నీ పెళ్లికి అన్ని నేను దగ్గరుండి చూసుకుంటానులే. పెళ్లి రోజు రానే వచ్చింది. తుని పిచ్చుక తన పొదుపులో భాగంగా ఊరిలో కేవలం 20 మందిని మాత్రమే పెళ్లికి పిలిపించింది. పెళ్లి కొడుకు లూసి పావురం తరపున అతని స్నేహితురాలు ఆటో డ్రైవర్ అయిన చిచ్చుకాకి కూడా వచ్చింది. చిచ్చుకాకి తుని పిచ్చుకని చూసి, ఆహా, ఈ పిచ్చుకేనా పెళ్లి కూతురా? ఆ రోజు 120 రూపాయలకే గొడవ పడింది. ఇప్పుడు చూడు, 1,00,000 రూపాయల జీతం వడ్డీ ఎలా పట్టిందో. నా స్నేహితుడు లోసి బలైపోయాడు. పెళ్లి తంతు ముగి అందరూ భోజనాల కోసం అరిటాకుల ముందు కూర్చున్నారు. మహీగ్రద్ద వడ్డించడం మొదలుపెట్టింది. ఆమె ముందుగా కూర్చున్న వారికి గారెలు, బూరెలు, పులిహోర అన్ని గుట్టలు గుట్టలుగా వడ్డించింది. తినండి, బాగా తినండి. ఇదంతా చూస్తున్న పెళ్లి కూతురు తుని పిచ్చుకకు కడుపులో మండిపోయింది. ఆమె తన 1,00,000 రూపాయల బడ్జెట్ గుర్తు తెచ్చుకుంది. మహి, నువ్వాగు. నువ్వలా వడ్డిస్తే నా బడ్జెట్ మొత్తం కూరల్లోకి పోతుంది. నువ్వెళ్ళి పెళ్లి కొడుకు పక్కన కూర్చో. వడ్డన నేను చూసుకుంటాను. ఏంటి తుని, పెళ్లి కూతురువి నువ్వు వడ్డిస్తావా? పర్లేదులే, నా డబ్బులు జాగ్రత్తగా వాడుకోవడం నా బాధ్యత. తుని పిచ్చుక వడ్డన కరిట చేతిలోకి తీసుకుంది. ఆమె నేరుగా చిచ్చుకాకి ఆకు దగ్గరకు వచ్చింది. తినండి. తుని పిచ్చుక 1 స్పూన్ పులిహోర, సగం గారె, చిటికెడు కూర ఆకు మీద ఏదో చల్లినట్టుగా వడ్డించింది. చిచ్చుకాకి ఆకువైపు, తుని వైపు చూస్తూ, ఏంటిదే, వడ్డిస్తున్నావా లేక రుచి చూపిస్తున్నావా? వృధా చేయకూడదక్కా, కావాలంటే మళ్ళీ వేస్తాను. ఆమె అందరికీ అలాగే కొంచెం కొంచెంగా వడ్డించింది. అందరి ఆకులు ఖాళీగా కనిపించాయి. చిచ్చుకాకి కోపం నశాలానికి అంటింది. ఆమె గట్టిగా లేచి నిలబడింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఏయ్ తుని, ఏంటి భోజనం? పెళ్లి విందుకు పిలిచి అవమానిస్తున్నావా? ఈ అరిటాకులో ఈ మెతుకులు చూస్తుంటే ఏదో ఎలుకలో గుతుకులా ఉన్నట్టున్నాయి. దీన్ని ఎలా తినాలి? ఎంత పిసినారుతనమా? తుని పిచ్చుక శాంతంగా, చూడక్క, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. నా ఉద్యోగం పోయిన తర్వాత నా దగ్గర ఉన్న ఈ 1,00,000 రూపాయలతోనే ఇంత చేయించాను. ఉన్నదానితోనే సర్దుకోవాలి. ఉద్యోగం పోతే పెళ్ళెందుకు చేసుకున్నావు? చేసుకున్నావు సరే, మమ్మల్ని పిలిచి ఆకలితో చంపడం ఎందుకు? లోసి, ఏంట్రా ఇదే? నీ పెళ్ళంలో పిసినారితనం తప్ప ఏమీ లేదు. అందరూ గొడవ చూస్తూ ఉండగా పెళ్లి కొడుకు లూసి పావురం ప్రశాంతంగా లేచాడు. అతను తుని పిచ్చుక దగ్గరకొచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. లూసి పావురం చిచ్చుకాకితో, చిచ్చు, ఆగు. తను చెప్పింది నిజమే. తన దగ్గర ఉన్నదానితోనే చేసింది. కానీ నా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆకలితో వెళ్ళకూడదు. లూసి పావురం వెంటనే తన ఫోన్ తీసి పక్కనే ఉన్న పెద్ద రెస్టారెంట్కి కాల్ చేశాడు. ఫోన్లో, హలో, కింగ్ ఫిషర్ క్యాటరింగా? నేను లూసీని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా 20 మందికి సరిపడా బిర్యానీ, చికెన్ 65, ఐస్ క్రీమ్ అన్ని పంపించండి. అడ్రస్ పిచ్చుక పెళ్లి మండపం దగ్గరకే. అరగంటలో గుమగుమలాడే బిర్యానీ పొట్లాలు వచ్చాయి. అందరూ కడుపు నిండా తిన్నారు.
చిచ్చుకాకి 2 పొట్లాలు ఇంటికి కూడా పట్టుకుపోయింది. అందరూ వెళ్లిపోయిన తర్వాత తుని పిచ్చుక సిగ్గుతో తలదించుకుంది. క్షమించండి, నా వల్ల మీకు అవమానం జరిగింది. నా పిసినారితనం మిమ్మల్ని... హే, నువ్వు పిసినారువి కాదు, పొదుపరివి. ఇది మంచి లక్షణమే. కానీ ఆ చిచ్చుకాకి ఉంది చూసావా, అదే నీ ఉద్యోగం పోవడానికి కారణం. అయినా నువ్వు ఇకపై డబ్బుల గురించి బాధపడకు. ఎలా బాధపడకుండా ఉంటాను? నా ఉద్యోగం పోయింది. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నా జీతం 1,00,000 రూపాయలు. అందులో 50,000 నీకు, 50,000 నాకు. సరేనా? రేపటి నుండి నువ్వు కూడా ఖాళీగా ఉండొద్దు. మా ఆఫీసులోనే నీకు అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తాను. మనమిద్దరం కలిసి డబ్బు సంపాదిద్దాం, సంతోషంగా ఉందాం. లూసీ పావురం మాటలకు తుని పిచ్చుక కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తన కష్టాన్ని అర్థం చేసుకునే భర్త దొరికినందుకు సంతోషించింది. నిజంగానా? అయితే రేపు మనం ఆఫీస్కి ఆటోలో వెళ్దామా లేక నడుచుకుంటూ వెళ్దామా? లూసీ పావురం నవ్వుతూ, ఆటో వద్దు, నడక వద్దు. రేపే కొత్త కారు కొంటున్నారు, అందులో వెళ్దాం. ఆ రోజు తుని పిచ్చుక పిసినారి అనే పేరు నుండి పొదుపరిగా మారి తన కొత్త జీవితంలోకి ఆనందంగా అడుగుపెట్టింది.